ప్రజలను మభ్యపెడుతూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని వైసీపీ నేత వేమారెడ్డి అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే దిశగా చంద్రబాబు ముందుకెళ్తున్నారని విమర్శించారు. వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు వేమారెడ్డి. రాష్ట్రాన్ని ప్రైవేటీకరణ చేయడంలో చంద్రబాబు ముందున్నారని వ్యాఖ్యానించారు. తమ హయాంలో ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలు పూర్తయ్యే సమయానికి కూటమి వచ్చి వాటిని కట్టలేదని ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం అమలు చేయాలని వేమారెడ్డి సూచించారు. ఎవరైనా ఉషెత్తుతుందా? చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఎవరైనా ఉషెత్తుతుందా? ఎవరిని ఎత్తారండి? వాళ్ళకి ఇస్తున్నారా మీరు? ఉద్యోగాలు 2 లక్షలు అన్నారు. ఎక్కడ లక్షలు ఉన్నాయి? బీకేస్తున్నారుగా. ఆల్రెడీ వాలంటీర్లు అది లేదు సిస్టమ్ అనే మేము మానుకుంటున్నా ఉన్నారు. అప్పుడే మీరు వాలంటీర్లు మీరే భయపడొద్దయ్యా, 5,000 కాదు నేను 10,000 ఇస్తా అన్నారు. 10,000 కాదు కదా, వాళ్ళు ఉద్యోగాన్ని పీకి పారేస్తున్నారు. అట్లాగే సచివాలయ వ్యవస్థలో 1,56,000 36,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన. అవి కూడా మీరు వివిధ డిపార్ట్మెంట్లకి వాళ్ళందరినీ కూడా పంపించే ప్రక్రియ మీరు చేయబోతున్నారు. కొత్తగా మీరు ఇస్తుందేంటి? ఏం ఉద్యోగాలు ఇస్తున్నారు? మీరంతా కూడా బసిపూసి మారేడికాయ చేసి జనాన్ని, మీకున్న మీడియాని, మీకున్న ఆ పేపర్ని అడ్డం పెట్టుకొని ఏదో కొత్త సమస్యలను సృష్టిస్తూ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే పాత వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం తప్పిస్తే మీరు ప్రస్తుతం ప్రభుత్వం నడుస్తున్నట్టుగా సంక్షేమ కార్యక్రమాలు మీరు ఇవ్వబోతున్నట్లుగా ఎక్కడా లేదు. ఇప్పుడు 8 నెలలు అయిపోయింది, 9వ నెల జరుగుతుంది. మీరు ఇంతవరకు ఆ పెన్షన్ తప్పిస్తే ఇంతవరకు మీరు ఏది ఇవ్వరు.